కృష్ణాష్టమి పర్వదినం శ్రీకృష్ణుడి ఆరాధనకు పవిత్రమైన దినంగా భావించబడుతుంది. శ్రీకృష్ణాష్టమి సందర్భంగా సమర్పించబడే నైవేద్యములు కేవలం భక్తి సూచికలు మాత్రమే కాక మహాభారతంలో చెప్పిన విధంగా ఆహార సంస్కృతిని ప్రతిబింబిస్తాయి. ద్రౌపది, పాండవులు అరణ్యవాస కాలంలో శ్రీకృష్ణుడికి ప్రేమతో సమర్పించిన సాత్విక ఆహారాలు అంటే స్వచ్ఛమైన ఆహారాలు అయిన వెన్న, అటుకులు, పాలన్నం, నెయ్యి వంటి పదార్థాలు స్వయంగా ఆయనే స్వీకరించినట్లుగా ఇతిహాసంలోనూ లిఖించబడింది. అలాంటి పదార్థములే కృష్ణాష్టమి నైవేద్యంగా రూపాంతరం చెందినవి. ఈ నైవేద్యములు ఆయుర్వేద పరంగా చూస్తే శక్తిని ప్రసాదించేవిగాను, మనోబలాన్ని ప్రసాదించేవిగాను ఉంటాయని అర్థమవుతుంది. ఇప్పుడు ఈ స్టోరీలో శ్రీకృష్ణాష్టమి రోజు నైవేద్యంగా సమర్పించే కొన్ని రకాల వంటకాల వలన కలిగే ఆరోగ్య ఫలితాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కృష్ణుడి కాలంలో వెన్న తయారీ. కృష్ణుడు తినే కాలంలో వెన్న తయారీ విధానం ఒక సంప్రదాయ కర్మగా పరిగణించబడేది. గోవుల నుంచి పిండిన పాలను నెమ్మదిగా మరిగించి చల్లార్చి పైన ఏర్పడే మజ్జిగను అంటే పాల మలై ప్రతిరోజు దాచుకునేవారు. కొన్ని రోజుల పాటు దాచిన మలైను ఒక పెద్ద మట్టి కుండలో వేసి తాటి చెక్క లేదా చెక్కతో నెమ్మదిగా మధించి చిలికేవారు. ఈ మథన ప్రక్రియలో మజ్జిగ విడిపోయి వెన్న పైకి తేలి వచ్చేది. ఆ వెన్నను చేతితో సేకరించి శుద్ధమైన నీటిలో కడిగి నిల్వ చేసేవారు. ఇది పూర్తిగా సహజంగా ఎలాంటి రసాయనాలు లేకుండా తయారవుతూ ఉండేది. అటువంటి వెన్నను కృష్ణుడు ఎంతో ఇష్టంగా తినేవాడని పురాణాలు చెప్తున్నాయి. ఈ ప్రక్రియలో ప్రేమ, శ్రమ, శుద్ధి మూడు కూడి ఉండేవి. అందుకే అది కేవలం ఆహారం కాదు, ఒక భక్తి చిహ్నంగా భావించబడుతోంది. వెన్నకు శ్రీకృష్ణుడికి ఉన్న బంధం, వెన్నతో కలిగే ప్రయోజనాలు. శ్రీకృష్ణాష్టమి సందర్భంగా వెన్నకు ఉండే ప్రత్యేకత భక్తిపరంగా ఎంతో గొప్పది. కృష్ణుడు తన చిన్నతనంలో వెన్న తినడం కొరకు ఎంతో ఆసక్తి చూపించినట్లు భాగవత పురాణాలు వివరిస్తున్నాయి. గోపికలు వెన్నెను దాచిన చోటుకి చొరబడి తినే కృష్ణుని చిలిపితనమే ఈ పండుగలో ప్రధాన ఆకర్షణ. అందుకే కృష్ణాష్టమి రోజున భక్తులు వెన్నెను నైవేద్యంగా సమర్పిస్తూ ఆయనకు తమ భక్తిని చూపుతారు. ఆరోగ్యపరంగా చూస్తే వెన్న శక్తిని పెంపొందించే సహజ కొవ్వులకు ప్రసిద్ధి. ఇందులో ఉన్న విటమిన్లు ముఖ్యంగా ఏ, డి, వంటి ఫ్యాట్ సోల్యుబుల్ విటమిన్లు. ఇవి శరీర ఆరోగ్యానికి అవసరమైనవి. వెన్న జీర్ణక్రియకు సహకరిస్తుంది, శరీరానికి తేమను అందిస్తుంది. తక్కువ మోతాదులో తీసుకుంటే ఇది మన శరీరానికి సహజ ఉష్ణాన్ని, ఉత్సాహాన్ని కలిగిస్తుంది. ఆయుర్వేదంలో ఇది దేహ బలాన్ని పెంచే పదార్థంగా పేర్కొనబడింది. కాబట్టి వెన్న తినడం కేవలం కృష్ణుని ప్రీతి కోసమే కాదు, మన ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. ఇప్పుడు ప్రజలు వెన్న ఎందుకు తినడం లేదు? బాలకృష్ణుడికి ఎంతో ఇష్టమైన వెన్నను మన పెద్దలు ఒక పవిత్రమైన ఆహారంగా భావించేవారు. కానీ ఈ రోజులలో సాధారణ ప్రజలు వెన్న తినే అలవాటు తగ్గిపోయింది. మారుతున్న జీవనశైలి, ఫ్యాట్ కు భయపడి ఆహారాన్ని తగ్గించడం, డైట్ ట్రెండ్లు వంటివి దీనికి కారణాలు. నిజానికి సహజంగా తయారైన వెన్న మితంగా తీసుకుంటే శరీరానికి మంచి చేస్తుంది. ఇందులో శక్తిని ఇచ్చే సహజ కొవ్వులు, విటమిన్లు ఏ, డి, కే వంటి పోషకాలు ఉంటాయి. వెన్న జీర్ణక్రియను మెరుగుపరచడమే కాదు, మన లోపలి శోషణ వ్యవస్థకు సహకరిస్తుంది. ముఖ్యంగా పిల్లల అభివృద్ధికి, శరీర బలానికి ఇది ఉపయోగపడుతుంది. నేడు మార్కెట్లో వచ్చే ప్రాసెస్డ్ ఫుడ్లతో పోలిస్తే వెన్న ఎక్కువ ఆరోగ్యకరమైనది. కానీ నెమ్మదిగా ఈ మంచి అలవాట్లు మర్చిపోతున్నాం. కృష్ణుడి పట్ల ఉన్న భక్తిని గుర్తు చేసుకుంటూ వెన్నతో వచ్చే ఆరోగ్య ప్రయోజనాలను మళ్లీ మన జీవన శైలిలో చేర్చుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. ఒరిజినల్ వెన్నకు, ప్రాసెస్డ్ బటర్ కు తేడాలు. బాలకృష్ణుడు తినే వెన్న అనేది గోవుల నుంచి పిండిన పాలపైన ఏర్పడే పాల మజ్జిగను చిలికి తీసే సహజమైన పదార్థం. ఇది ఇంట్లోనే శుద్ధంగా ఎలాంటి రసాయనాలు లేకుండా తయారవుతుంది. అలాంటి వెన్నెలో సహజ కొవ్వులు, విటమిన్ ఏ, డి, కే వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. కానీ ఇప్పుడు మార్కెట్లలో దొరికే బటర్ అనే పదార్థం ఎక్కువగా ప్రాసెసింగ్ కు గురవుతుంది. అందులో సింథటిక్ రుచి, ఉప్పు, క్రీమింగ్ ఏజెంట్లు వంటివి కలిపే అవకాశం ఉంది. కొన్ని బ్రాండ్లు కలర్ వేసి సహజంగా కనిపించేలా తయారు చేస్తాయి. ఈ రకమైన ప్రాసెస్డ్ బటర్ తరచూ తినడం శరీరానికి నెమ్మదిగా హానికరం కావచ్చు. కృష్ణుడి కాలంలో వాడిన వెన్న శక్తిని, జీర్ణశక్తిని పెంచేదిగా ఉండేది. ఆరోగ్యపరంగా చూస్తే ఇంట్లో తయారు చేసిన సహజ వెన్న మితంగా తింటే మేలే. కాబట్టి ప్రస్తుత జీవన శైలిలోనూ అటువంటి సహజ పద్ధతులను పాటించడం మంచిదే. వెన్నతో అందం పెరుగుతుందా? వెన్న తినడం వల్ల శరీరం మృదువుగా మారడం ఒక సాధారణ ఆరోగ్య ప్రయోజనం. వెన్నలో ఉండే సహజమైన కొవ్వులు చర్మం తేమను ఇస్తాయి. ఇది చర్మాన్ని పొడిగా ఉండకుండా మృదువుగా, బలంగా నిలబెట్టడంలో సహాయపడుతుంది. విటమిన్ ఏ మరియు ఈ వంటి పోషకాలు చర్మ కణాలను పునరుత్పత్తి చేయడం ద్వారా చర్మం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. రెగ్యులర్ గా వెన్న తినడం వల్ల చర్మం లావణ్యంగా, సున్నితంగా మారుతుంది. ఆయుర్వేదంలో వెన్న చర్మానికి మంచి బలాన్ని, మెరుపును ఇస్తుందని విశ్లేషించి చెప్పబడింది. అంతేకాక వెన్న వల్ల శరీరంలో తేమ స్థాయిలు కరెక్ట్ గా ఉంచబడతాయి. అందువల్ల చర్మం
పాడవకుండా మృదువుగా ఉంటుంది. అందుకే వెన్నను సహజమైన అందం, ఆరోగ్యం కోసం ఒక అద్భుత ఆహారంగా భావిస్తారు. వెన్నతో కలిగే నష్టాలు. వెన్న సహజంగా శక్తివంతమైన ఆహారమైనా అది మితంగా తినడం ఎంతో ముఖ్యం. ఎక్కువగా వెన్న తినడం వల్ల శరీరంలో కొవ్వు శాతం పెరిగి అధిక బరువు సమస్యలు తలెత్తవచ్చు. ముఖ్యంగా స్థూలకాయం, కొలెస్ట్రాల్ పెరగడం వంటి సమస్యలకు దారితీసే ప్రమాదం ఉంటుంది. హృదయ సంబంధిత వ్యాధులు ఉండే వారికి ఎక్కువ వెన్న తీసుకోవడం మంచిది కాదు. అలాగే జీర్ణక్రియ బలహీనంగా ఉన్నవారు అధికంగా తింటే అజీర్ణం, నొప్పులు కలగొచ్చు. కొన్ని సందర్భాల్లో ఇది గ్యాస్, మలబద్ధకం వంటి సమస్యలకు దారితీస్తుంది. షుగర్ ఉన్నవారు వెన్నను నియంత్రణలో తీసుకోవాలి. మార్కెట్లో లభించే ప్రొసెస్డ్ వెన్నెల్లో ఉండే ఉప్పు, కృత్రిమ పదార్థాలు మరింత హానికరం కావచ్చు. కాబట్టే వెన్నను పూర్తిగా నివారించాల్సిన అవసరం లేదు. కానీ మితంగా నాణ్యమైనది మాత్రమే తినడం శ్రేయస్సు. చివరిగా శ్రీకృష్ణాష్టమి రోజున నైవేద్యంగా సమర్పించే వెన్న కేవలం భక్తి చిహ్నం మాత్రమే కాదు, ఆరోగ్యానికి మేలు చేసే పవిత్రమైన ఆహారంగా కూడా నిలుస్తుంది. దీనిలో ఉన్న సహజ పోషకాలు శరీరానికి శక్తిని, చర్మానికి మృదుత్వాన్ని, మనసుకు ప్రశాంతతను అందిస్తాయి. ప్రాచీన కాలం నుంచి వచ్చిన ఈ సంప్రదాయం మన ఆరోగ్యంపై పాజిటివ్ ప్రభావాన్ని చూపుతుంది. మితంగా తీసుకున్న వెన్న శక్తివంతమైన జీవన శైలికి తోడ్పడుతుంది. కనుక కృష్ణుని ప్రసాదంగా ఇచ్చే వెన్నను ప్రేమతో స్వీకరించి ఆరోగ్యకరమైన జీవనానికి దోహదం చేయాలి. ఇది భక్తి, పోషణ రెండింటి సమన్వయమని గుర్తుంచుకోవాలి.